ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని ధ్యానం చేద్దామండి. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులు మీకు రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరం. ప్రైజ్ గాడ్. ప్రభువునందు ఆనందించండి. ఫిలిప్పీ 4:4లో కూడా ఇదే మాటని మనం పౌలు గారు రాయటం చూస్తాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. చూడండి, ప్రభువునందు ఆనందించడం అనేది అంత పెద్ద టాస్కా, అంత పెద్ద పనా అంటే? యాక్చువల్గా చూడండి, ప్రభువునందు ఆనందించడం సులభమే, కానీ ఎప్పుడు కష్టంగా అనిపిస్తుంది అంటే వ్యతిరేకమైన పరిస్థితులు మన చుట్టూ ఆవరించినప్పుడు ప్రభువునందు ఆనందించడం కష్టంగా అనిపిస్తుంది. అంటే కష్టంగా అనిపించడం అంటే మనకి అది అలాంటిది కాదు, కానీ మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే శ్రమను చూసి బాధపడాలి కానీ, శ్రమను చూసి విచారించాలి కానీ, శ్రమను చూసి కృంగిపోవాలి కానీ ఆనందించమంటాడేంటి దేవుని బట్టి? హల్లెలూయా. సో మన దోనిలో యేసుప్రభువు వారు ఉన్నారని మనకు తెలిసినాక మనం ఎందుకు చింతించాలి వాళ్ళలాగా శిష్యుల వలె? ఆల్రెడీ దేవుడు ఒక పారబుల్, ఒక చక్కటి ఉపమానాన్ని మనకి జరిగిన సందర్భాలను స్వార్థల్లో చూపించాడు కదా. యేసును ఆయన శిష్యులను కలిసి ఒక దోణిలో వెళ్ళుచుండగా తుఫాను వచ్చెను. వీళ్ళేమో నశించిపోతున్నావు, నీకు చింత లేదని ఆయన అడిగారు. మీరెందుకు భయపడుతున్నారు, నేను ఉన్నానుగా అని ఆయన చెప్పి గద్దించాడు. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్, మనము కూడా ఆయన దోణిలోనే ఉన్నాం, ఆయన మనతోనే ఉన్నాడు. తుఫాను వస్తుంది, మనం ఎందుకు విచారించాలి? మనం ఎందుకు మేము నశించిపోతున్నాం ప్రభువా, నువ్వు గుర్తులేదా అని మనం ఎందుకు ఆలోచన చేయాలి? దోణిలో ఉన్న ఆయన లేపి ఆయన పాదాల దగ్గర కూర్చుని సరిపోదా? ఆయనకి తెలీదా ఆయన నిద్రపోతున్నాడు అనుకుంటున్నారా? దోణి అమరమున ఆయన నిద్రించుచుండగా. ప్రైజ్ గాడ్. ఆయన మౌనాన్ని మనం ఎప్పుడు కూడా మరి ఆయన ఏం పట్టించుకోవట్లేదు అనుకోవద్దండి ఎప్పుడు కూడా. కనుకని నిద్రపోనే దేవుడు మన దేవుడు. సో హీఈస్ టెస్టింగ్. ఆయన కొన్ని పరిస్థితులను అనుమతించి మన జీవితాలని పరీక్షిస్తూ ఉంటాడు. మనము నాకు దేవుడు ఉన్నాడన్న ఒక నిరీక్షణతో ఆయన ఎందు ఆనందించే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చూడండి, అందుకనే ప్రభువునందు ఆనందించండి. తుఫాను వస్తుంది నీ ఎదుటికి, శ్రమ వస్తుంది నీ ఎదుటికి, ప్రభువునందు ఆనందించండి. సో ఈ వాక్యము మనం ప్రాక్టికల్గా స్వీకరిస్తే అది ఎంతో అర్థాన్ని ఇస్తుంది, అది ఎంతో మన జీవితాలకి దీవెనకరంగా ఉంటుందండి. అది మన జీవితాలకు ఎంతో ప్రయోజనకరం. ఎంత ప్రయోజనం అంటే ప్రతి పరిస్థితులు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. అప్పుడు ఏమనుందో తెలుసా అండి? సమాధానకర్త అయిన దేవుడు మన హృదయంలో, ఆయన తలంపులలో ఆయన సమాధానంతో నింపుతాడంట. ఆమేన్. ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాను. మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్న నా దేవుడు, ఎందుకంటే యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుకుంటారని వాక్యం చెప్తుంది. సో మన దేవుని బట్టి సంతోషిస్తా, దేవుని బట్టి ఆనందిస్తూ ఉంటే దేవుడు మన హృదయ వాంఛను తీరుస్తాడు. ఆయన తన బలంతో నింపుతాడు. మన ప్రతి పరిస్థితి నుంచి మనం విడిపించి బయటకు తీసుకొస్తాడు. ఆమేన్. గాడ్